My precious children of God, I welcome all of you to this program and may the Lord speak to each one of you and bless you. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభు మీతో మాట్లాడి దీవించునుగాక. Today we are going to meditate from 2 Kings 13 verse 23. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. The Lord was gracious to them and had compassion and showed concern for them. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపెను. My friends, what a precious Lord we have. ప్రియ స్నేహితులారా, ఎంత ప్రశస్తమైన దేవుని మనం కలిగి ఉన్నాము. He has compassion and concern for us. ఆయన మన ఎడల జాలి చూపెడుతూ తన దయయుంచి ఉన్నాడు. When will the Lord have compassion on us? ప్రభు ఎప్పుడు మన ఎడల కనికరిస్తాడు? Isaiah chapter 30 verse 18 says, therefore the Lord will wait that he may be gracious to you. యెషయా 30:18 ప్రకారం, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. So my friends, what we have to do? కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం ఏం చేయాలి? We have to wait at the feet of God for everything. మనం ప్రతి విషయం కొరకు ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టాలి. For every small thing or big thing we need in our life, we have to wait at the feet of God. మన జీవితంలో మనకు కావాల్సిన పెద్ద విషయమైన చిన్న విషయమైన ప్రభు పాదాల చెంత కనిపెట్టాలి. Read the word of God as much as you can ఎంతగా వీలైతే అంతగా దేవుని వాక్యాన్ని చదవండి. and then wait at the feet of God. అప్పుడు ప్రభు పాద సన్నిధిలో వేచి ఉండండి. Then you will be blessed like this. అప్పుడు మీరు ఈ విధంగా The దీవించబడతారు. Lord's compassion will come upon you. ప్రభు యొక్క కృప మీ పైకి దిగి He'll వస్తుంది. forgive and forget all the wrong things you are doing, మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నిటినీ ప్రభు క్షమించి and మర్చిపోతాడు. he'll lead you in a blessed way. ఆయన మిమ్మల్ని దీవెనకరమైన విధానంలో నడిపిస్తాడు. Isaiah 30 verse 18 says, therefore the Lord will wait that he may be gracious to you. Blessed are all those who wait for him. యెషయా 30:18 ప్రకారము మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టు వారందరూ ధన్యులు. Isaiah 31 verse 5 says, like birds flying about, so will the Lord of hosts defend Jerusalem. Defending, he will also deliver it. Passing over, he will preserve it. యెషయా 31:5 ప్రకారం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుకొనుచుండును. Yes, my friends, have the practice of waiting at the feet of God. అవును ప్రియ స్నేహితులారా, ప్రభు పాదాల చెంత కనిపెట్టే అలవాటును కలిగి ఉండండి. Then the Lord will defend you, deliver you and preserve you. అప్పుడు ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు, విడిపిస్తాడు, భద్రపరుస్తాడు. Hosea 14:3 says, for in you the fatherless find mercy. హోషేయ 14:3 ప్రకారం తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. That means in the Lord, fatherless people will have all kinds of mercy. అనగా ప్రభు చెంత మాత్రమే తండ్రి లేని వారికి కనికరము దొరుకుతుంది. In this world, you might have lost your father, mother or loved ones. Don't be ఈ worried. లోకంలో మీ యొక్క తండ్రిని లేక మీ తల్లిని లేక మీ ప్రియులను కోల్పోయారేమో, When you have the చింతించకండి. compassion of Jesus Christ, that is more than enough. యేసయ్య యొక్క కరుణ మీకు తోడుగా ఉంటే అది అన్నిటికంటే ఎక్కువే. Even now, let us humble ourselves and ask the Lord to have his compassion upon all of us. ఇప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని మనందరిపైన ఆయన దయ ఉండులాగున ప్రార్థన చేద్దాము. Shall we pray? ప్రార్థిద్దామా? Our precious Heavenly Father, thank you, Lord, for your great love. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ గొప్ప ప్రేమకై వందనాలయ్యా. When we come to you, show us so much grace and compassion, Father. మేము నీ యొద్దకు వచ్చినప్పుడు ఎంతో గొప్ప కృపను దయను మాకు కనపరిచే Forgive దేవుడవయ్యా. all the shortcomings of your children. నీ బిడ్డల యొక్క తప్పిదములన్నిటినీ క్షమించండి. Have mercy upon them. కృప చూపెట్టండి ప్రభు, Compassion on them. దయ చూపెట్టండి దేవా. And bring them closer to నీకు you. దగ్గరగా వారిని నడిపించండి. Have compassion upon each and everyone who is now crying at your feet. ఇప్పుడు నీ పాదాల చెంత మొరపెడుతున్న ప్రతి ఒక్కరిపైన దయ చూపెట్టండి అయ్యా. Fill them with all your blessings. నీ
ఆశీర్వాదములన్నిటితో వారిని నింపండి. Jesus' name we pray. యేసునామంలో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను నేడే మీరు సంప్రదించండి.